కర్ణాటకలోని ధర్మస్థల ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు సామూహిక ఖననాలు అంటే మాస్ బరియల్ ఆరోపణలు, సౌజన్య అనే ఒక యువతి కేసు వంటి దశాబ్దాల నాటి రహస్యాలు ఈ ఎంతో మంది పవిత్రంగా భావించే స్థలంపై చీకటి కమ్ముకొస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఎటువంటి బయాస్ లేకుండా అంటే ఎటువంటి పక్షపాతం లేకుండా వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజమేంటి, సవాళ్ళేంటి, న్యాయం ఏంటి, ఎలా సాధ్యమవుతుంది అనేది తెలుసుకుందాం. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిస్నీ కమ్యూనికేషన్స్ ఛానల్ న్యూస్ అనాలిసిస్. అసలు ఈ మొత్తం వివాదం ఎక్కడ ప్రారంభమైంది అని అంటే, ఒక శానిటేషన్ వర్కర్, అతని పేరు చాలా గోప్యంగా ఉంచారు వాళ్ళ లాయర్లు, కానీ అతన్ని మిస్టర్ వి అని పిలుస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాల పాటు అంటే 1995 నుండి 2014 వరకు ఈ వ్యక్తి అక్కడ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కింద పనిచేశాడు. ఆ పనిచేసే టైంలో వందలాది మంది మృతదేహాలను రహస్యంగా పూజ చేశాడని, కొంతమందిని కాల్ చేశాడని అతను ఆరోపించాడు అనమాట. ఎందువల్ల అంటే ఆ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు నన్ను ఫోర్స్ చేశారు, అందువల్ల నేను ఎలా చేశాను అని చెప్పి చెప్తున్నాడు. దానిలో భాగంగా చాలామంది మహిళలు ఉన్నారు, యువతలు ఉన్నారు, అంటే యంగ్స్టర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళందరూ కూడా సెక్షువల్ అసాల్ట్కి గురయ్యారు, అంటే లైంగికంగా దాడి చేయబడ్డారు, ఆ తర్వాత హత్య చేయబడ్డారు. అది హత్య అనడానికి వాళ్ళ శరీరం మీద గుర్తులు ఉండడం నేను చూశాను. ఒక యూనిఫామ్లో ఉన్న స్కూల్ అమ్మాయి కూడా నేను బరీ చేశాను. 20 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి జరిగింది. ఆ యాసిడ్ దాడి జరిగిన గుర్తులతో ఉన్న అమ్మాయిని నేనే పూజ చేశాను అని చెప్పేసి కోర్టుకి సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఈ విషయాలను నువ్వు కనుక బయటపెడితే నిన్ను కూడా వాళ్ళలాగే మొక్కలుగా చేస్తాం, నీ కుటుంబాన్ని బలిస్తాం అని చెప్పేసి ఎవరైతే ఆ టెంపుల్ అడ్మినిస్ట్రేటర్స్లో కొంతమంది ఉన్నారో వాళ్ళు ఆయన బెదిరించడం వల్ల ఎన్ని సంవత్సరాలు నేను భయపడి మౌనంగా ఉన్నాను అని చెప్పేసి అతను చెప్పాడు అనమాట. కానీ ఇప్పుడు పశ్చాత్తాపడి నిజం బయటపడడానికి వచ్చానని అతను చెప్పాడు. తన ఆరోపణలకి సాక్ష్యంగా కొన్ని అస్థిపంజరాలను అంటే ఈ స్కెలెటల్ రిమైనింగ్స్ ని అధికారులకు సమర్పించాడు. ఈ ధర్మస్థలం మీద ఇంకేమైనా ఆరోపణలు ఉన్నాయా, లేదా ఇదే ఫస్ట్ టైమా అని అంటే, ఒకసారి ఇక్కడ ఆగి 2012కి ఒకసారి వెనకెళ్ళినట్లయితే అక్కడ సౌజన్య అనే ఒక కేసు. సో 17 ఏళ్ల సౌజన్య అనే అమ్మాయి ఉజిరే అనే ప్రాంతంలో, అంటే ఇది ధర్మస్థలకి చాలా సమీపంలో ఉంటుంది, రేప్ చేసి హత్య చేశారు. రేప్ చేసి హత్య చేసిన తర్వాత ఆ 2012లో ఇది కేసును ఫైల్ చేస్తే ఆ హత్యకి సంబంధించి ఆ ఆలయానికి సంబంధించిన వారి మీద ఆరోపణలు వచ్చాయన్నమాట. ఈ ఆరోపణలు రావడంతో మరి ఏమైందో తెలియదు, కానీ కేసు దర్యాప్తులో మాత్రం మొదటి నుంచి నిర్లక్ష్యం, కొంచెం తీవ్రత ఎక్కువ లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా పోలీసుల వ్యవహారం కానీ లేకపోతే డాక్టర్ల వ్యవహారం కానీ ఇవన్నీ కూడా కోర్టు సైతం ప్రశ్నించే విధంగా ఉందన్నమాట. అసలు స్టార్టింగ్లోనే అలా అయితే ఎలా అని చెప్పేసి చాలా మంది బాధపడ్డారు. అసలు ఏం జరిగింది అని అంటే, చేసిన తర్వాత పోలీసులు కేసు రిజిస్టర్ చేయాలి కదా, అక్కడ కొంచెం లేట్ అయింది. తర్వాత కీలకమైన సాక్ష్యాలు లభ్యం కాలేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. పోస్ట్ మార్టంలో అయినా కనీసం కీలకమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయని అంటే, ఆ డాక్టర్ పోస్ట్ మార్టం సరిగ్గా చేయలేదని, ఎవిడెన్సెస్ని సరిగ్గా కలెక్ట్ చేసుకోలేదని, ఆఖరికి కోర్టే వాళ్ళని మందలించే పరిస్థితులు అప్పట్లో ఉన్నాయని చెప్పేసి మనం ఒకసారి న్యూస్ని చదివితే మనకు అర్థమవుతుంది. 2023లో ఈ కేసులో ఏకైక నిందితుడు సంతోష్ రావు ఎవరైతే ఉన్నారో ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కారణంగా సిబిఐ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. మరి సౌజన్య తల్లి కుష్మావతి అనే ఆవిడ ఏమంటున్నారంటే, మరి నా కూతుర్ని రేప్ చేసి చంపింది ఎవరో అని ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ కేసులో దర్యాప్తుల వైఫల్యాలు, సాక్ష్యాలను తారుమారు చేయడం, మరి విట్నెసెస్ రహస్యంగా మరణించడం వంటి సంఘటనలు జరిగాయి అని చెప్పేసి అక్కడ లోకల్ పీపుల్ మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ఇది ఏదో ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేశాడా అని అంటే కాదు, ఇది కేవలం ఒక సిస్టమేటిక్ ఇష్యూ అని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ఘటనలో పోలీస్ సిస్టమ్ అండ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఈ రెండింటిపై వాళ్ళ నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి అంటున్నారు అనమాట. సరే, అసలు దీని గురించి కొంచెం డీటెయిల్గా చూడాలి అని అంటే, ధర్మస్థల ఆలయాన్ని వారసత్వంగా జైన్ హెగ్డే అనే కుటుంబం నిర్వహిస్తుంది. వాళ్ళు జైన్స్. సో ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్గా డాక్టర్ వీరేంద్ర హెగ్డే, ఆయన ఒక ఎంపీ. ఈ ఆలయానికి సుమారుగా 50,000 మందికి ప్రతిరోజు అన్నదానం జరుగుతుందంట. 50కి పైగా ఈ ఆలయం అండర్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంట. ఒక పక్కన రాజ్యసభ, ఇంకో పక్కన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండడంతో ఈ కుటుంబం స్థానికంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎకనామికల్గా, సోషల్గా ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంది. అయితే డాక్టర్ వీరేంద్ర హెగ్డే హయాంలోనే ఎన్నో వివాదాలు వచ్చాయని, పరిష్కారం కానీ ఇలాంటి ఎక్యుజేషన్స్, రేప్ కానీ, మర్డర్కి సంబంధించి, అది కూడా ఆలయ అధికారులు, కుటుంబ సభ్యులు ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు కవరప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఆ కుటుంబం మీద ఉన్నాయన్నారు. అయితే ఈ ఆరోపణల్ని హెగ్డే ఖండించారు. ధర్మస్థల పేరు చెడగొట్టడానికే ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఆయన అంటున్నారు. సరే, ఈ వివాదంలో ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే, ఇప్పుడు మరి ఏమీ లేనప్పుడు ఎందుకు ఇది కాంట్రవర్సీ అయింది అని అంటే, ఒక పక్కన 100 మెంబర్స్ చిన్న విషయం కాదు, కానీ ఇంకా వివాదాస్పదం అవడానికి కారణం ఏమైనా ఉంది అని అంటే అది మీడియా గ్యాగ్ ఆర్డర్స్. మీడియాపై ఆంక్షలు అనేది బెంగళూరు కోర్టులో ఈ హెగ్డే సోదరుడైన డి హర్షేంద్ర కుమార్ ఆయన ఒక అభ్యర్థన పెట్టాడనమాట. ఆ అభ్యర్థన మేరకు దాదాపు 8,842 అంటే 8,842 ఆన్లైన్ లింక్స్ అనేవి తొలగించేశారు. ఇందులో
చాలామంది యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి, ఫేస్బుక్ పోస్టులు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఉన్నాయి, న్యూస్ లింకులు ఉన్నాయంట. వీటన్నిటిని కూడా సప్రెస్ చేశారు. ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నాయి కదా అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ సుప్రీంకోర్టులో దాన్ని సవాల్ చేశారు ఆ జడ్జిమెంట్ని. సో ఈ చర్యలన్నీ కూడా సత్యాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత అంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు, ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు దీని వెనక ఉన్నారు అనడానికి ఈ మీడియా ఆపరేషన్ మంచి ఉదాహరణ. మరి ఈ కేసు ముందుకెళ్ళాలి అనంటే ఎలాగా అనంటే ఒక్కసారిగా ఈ కాంట్రవర్సీ ఎప్పుడైతే రేజ్ అయిందో పబ్లిక్ ప్రెషర్ అనేది గవర్నమెంట్ మీద పడింది. ఉమెన్స్ కమిషన్స్ కూడా వాళ్ళ ఆర్గనైజేషన్స్ కొన్ని డిమాండ్స్ని తీసుకొని వచ్చి కర్ణాటక గవర్నమెంట్ని ప్రెషరైజ్ చేశాయి. సో ఈ ప్రెషరైజ్ చేయడం వల్ల జూలై 19న ఒక ప్రత్యేకమైన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సెట్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేసి దానిలో డీజీపీ ప్రణబ్ మొహంతి నేతృత్వంలో ఈ సెట్ని గత 20 ఏళ్లుగా జరిగిన ఏవైతే ధర్మస్థలానికి సంబంధించిన సామూహిక కన్నాలు, మాస్ బరియల్స్ అండ్ డిజపియరెన్సెస్, ఎవరైతే అదృశ్యం అయిపోయారో వాళ్ళు, సెక్షువల్ అసాల్ట్ చేయబడిన వాళ్ళు అంటే లైంగికంగా దాడి చేయబడిన కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమగ్రంగా దర్యాప్తు చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశించింది. అయితే ఈ సిట్ ఏర్పాటుని ఆ ఆలయ అధికారులు కూడా స్వాగతించారు. దానికి సంబంధించి కె పర్శ్వంత్ జైన్ ఆ ఆలయ ప్రతినిధి ఏమన్నారు అంటే నిజం మరియు నమ్మకం ఒక సమాజానికి మేలైన పునాది కాబట్టి సిట్ అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని మేము ఆశిస్తున్నామని చెప్పేసి ఆయన అన్నారు. అయితే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. ఒక పక్కన విజిల్ బ్లోవర్ ఎవరైతే ఉన్నారో ఆ విజిల్ బ్లోవర్ని జాగ్రత్తగా కాపాడాలి. ఎందుకు అనంటే ఆయన రహస్యంగా పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంటే బయటికి లీక్ అయిపోయిందనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అంటే పోలీసుల్లోనే ఏదో కొంత ఎవరైతే ఇవన్నీ చేశారో వాళ్ళకి సపోర్టివ్గా పోలీస్ సిస్టమ్ పనిచేస్తుందా అన్నట్టుగా ప్రశ్నలు లేవనెత్తడానికి ఇది ఒక సూచన అన్నమాట. అయితే ఇప్పుడు పోలీసులు కానీ లాయర్లు కానీ వాళ్ళు సహకరిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు కానీ చాలామంది ఏమంటున్నారంటే పోలీసుల స్పందన సరిగ్గా లేదు. మేబీ బికాస్ ఆఫ్ రాజకీయంగా ఈ కేసు ఏదైనా ముడిపడి ఉందా, అందువల్లే పోలీసులు సరిగ్గా ఇన్వాల్వ్ కాలేకపోతున్నారా అనేది ఒక ప్రశ్న. కానీ బీజేపీ నాయకుల మీద ఈ ఎక్విజేషన్ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా బేస్లెస్ అని చెప్పేసి కొట్టిపారేస్తున్నారు. సామూహిక కన్న స్థలాలని ఇంకా కోర్టు తవ్వాల్సి ఉంది. కోర్టు ఆదేశం కూడా ఇవ్వలేదు, ఇంకా పెండింగ్లో ఉంది. కాబట్టి ఓన్లీ సత్యం బయటికి పడాలి అని అంటే సో 1995 నుంచి 2014 అంటే దశాబ్దాల నాటి ఆరోపణలను ఇప్పుడు వెలికి తీయాలి. ఎవరైతే కవరప్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవాలి. ఇంకో పక్కన మీడియాని సప్రెస్ చేయకుండా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే లోతైన దర్యాప్తు అనేది జరుగుతుంది అని భావన. ఒక పక్కన జస్టిస్, ఇంకో పక్కన అకౌంటబిలిటీ. ఇదే ఈ కేసులో పెద్ద సవాల్. మరి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్స్ యొక్క కుటుంబాలకు న్యాయం అందించడం, పోలీస్ వ్యవస్థలో లోపాలు సరిదిద్దారు, పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చట్టానికి అతీతం కాదు అని పోలీసులు నిరూపించే కేసు ఇది. ఈ కేసు సాధ్యం కావాలి అని అంటే ఎక్స్టర్నల్ ప్రెషర్స్ అనేవి లేకుండా ఈ ఇన్వెస్టిగేషన్, ఈ దర్యాప్తు అనేది జరగాలి. అప్పుడే అన్ని నిజాలు బయటపడతాయి. ఏ పక్షపాతం లేకుండా నిజం బయటపెట్టే ఈ ప్రయాణం కొనసాగుతుంది. తద్వారా సాధారణ ప్రజలు కూడా ఈ కేసులో అన్ని కోణాలు, దాని విస్తృత ప్రభావాలు అందరికీ అర్థమవుతాయి. మీరేమంటారు? మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ KLWY Destiny Communications.